ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ని చూసారు కదండి. ఈ ఫ్రూట్ కంటే బెస్ట్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి టేస్ట్ విషయంలో, హెల్త్ విషయంలో. కానీ ఈ ఫ్రూట్ని ఇష్టపడని వారు లేకపోలేదు. ఈ ఫ్రూట్ కంటే చాలా బెస్ట్ ఫ్రూట్స్ ఈ లోకంలో ఎలాగైతే ఉన్నాయో, మనకంటే కూడా గొప్పవారు, మంచివారు, జ్ఞానవంతులు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, అందము, ఐశ్వర్యము, మంచి మంచి తలాంతులు కలిగి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు మిమ్ములను సేవకులుగా, సేవకురాలుగా, బోధకులుగా, అలాగే స్వార్థికులుగా, ఒక వర్షిపర్గా, వాయిద్యాలు వాయించేవారిగా, మరి దేవుని పరిచర్యలో అనేక విధాలుగా నిన్ను వాడుకుంటున్నారు అంటే, నిన్ను ఎన్నుకొని ఉన్నారు, నిన్ను చూస్ చేసుకొని ఉన్నారు అంటే ఎంత ధన్యత అండి, ఎంత కృప అండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, వీరినా దేవుడు సేవకులను చేసింది, వీరినా దేవుడు ఒక వర్షిపర్గా నిలబెట్టింది, వీరికి ఏమొస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి. దావీదు భక్తుడిని దేవుడు అంటాడు నా హృదయానుసారుడు అని. దావీదు చూసినట్లయితే వ్యభిచారం చేసిన వ్యక్తి అయినప్పటికీ పశ్చాత్తాప్తుడయ్యి ఎంతగానో తనను తను తగ్గించుకొని జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి వరం అడుగుతాడు. మరి ఈరోజు ఎవరైతే దేవుడు చూస్ చేసుకున్నారో వాళ్ళందరిలో బలహీనతలు లేకపోలేదు. అయినప్పటికీ వాళ్ళ బలహీనతలు వారు గుర్తెరిగి తిరిగి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప్తులైన తర్వాత వారి హృదయాన్ని దేవుడు చూశాడు. కాబట్టి గాడ్ చూస్డ్ దెమ్. అంత ఈజీగా ఎవరు కూడా సేవకులు, సేవకురాండ్రు, ముఖ్యముగా దేవుని బిడ్డలు అవ్వరనేసి చాలామంది ఈ మాటలు గ్రహించాలి. మరి ఎవరైతే గాడ్ చూజన్ జనరేషన్ ఉన్నారో, దేవుడి ఎన్నుకున్న బిడ్డలైతే ఉన్నారో, మీరెప్పుడు కూడా కృంగిపోవద్దండి. చాలామంది అనేకమైన రీత్యా మాట్లాడుతుంటారు. నీకేముంది, ఆస్తుందా, అంతస్తులుందా, నువ్వొక సేవకుడువా, నువ్వొక సేవకురాలువా, నువ్వొక పరిచారకుడువా, ఇలా ఎన్నో మాటలు మాట్లాడొచ్చు. కానీ నిన్ను చూస్ చేసుకున్న దేవుడు నీలో ఏదో ఒకటి నచ్చి నిన్ను చూస్ చేసుకున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలా, మర్చిపోకూడదు. ఒక తలాంతులో నీవు ఉన్నావేమో, దాన్ని డబుల్ పోర్షన్గా బ్లెస్ చేయమని దేవుణ్ణి అడగండి. గొప్ప సేవ, బహుబలమైన సేవ చేయడానికి ప్రయత్నించండి. మరి దేవుడు రాకడ పర్యంతరం వరకు కూడా నమ్మకముతో, విశ్వాసముతో, బుద్ధిగల కన్యకల వలె మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని మహిమగల సంఘంలోనికి రూపాంతరం పొంది ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ గ్రేట్ డే.